మనతో మాట్లాడేందుకు బీసీ లోకల్ నాయకులు అంటే బీసీ సంఘం వాళ్ళకి వాళ్ళే ఏర్పాటు చేసుకున్న నాయకులు ఉన్నారు. అన్న ఏం పేరు? నా పేరు బోయిన్ హనుమాన్లు. అయితే మేము మల్లాపూర్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలను కలుపుకొని వివిధ లీడర్లను కలుపుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆయన మొన్న బీసీ సంఘాల కోసం ఏదో 40% దానికోసం కూడా ఏర్పాటు చేసుకొని విజయవంతం చేసినాం. దాని ఆధ్వర్యంలోనే మేము ఈరోజు రేవుంట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ బీసీ మహిళ న్యాయం కోసం పోరాటం చేస్తుంది కనుక మనం బీసీల మైండ్ ఒక బీసీ మహిళకు న్యాయం కోసం మనం రాకపోవడము చాలా పొరపాటు అవుతుందని మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ఎంపీటీసీ కానీ ఉత్తనారాయణ కానీ మా వేణు కానీ మేమందరం కలిసి వచ్చినాం. ఇంతకుముందు కూడా కొంతమంది నాయకులు వచ్చి వెళ్ళారు. అయితే తర్వాత కూడా ఈమెకు ఇలా న్యాయం జరిగినట్టయితే మేము మండల వ్యాప్తంగా కూడా పిలిపించి మండల బంధు కూడా పిలిపివ్వడాలని మేము జేఏసీ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని తెలుపుతున్నాం. రైట్. అంటే ఇదంతా జరుగుతున్నా కానీ ఇక్కడ ఎట్లా కనబడుతుందంటే గ్రామంలో ఏదో చోద్యం చూసినట్టుగా కనబడుతుంది. ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఆమె 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కానీ ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికైనా సిద్ధంగా ఉన్నా, నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు నచ్చిదక్క ఇంతవరకు ఎవరు రాలేదట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు రాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఈయన ఎవరు నరసింహరావు గారికి ఫోన్ చేస్తే ఇంతవరకు లిఫ్ట్ చేయలేదు.